హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఏవి ఈసెట్ ట్యుటోరియల్స్. సో నేను జస్ట్ ఏవి ఎంపీసీ నుంచి ఈసెట్ ట్యుటోరియల్స్ని చేంజ్ చేశా. సో దట్ చాలామందికి తెలియాలి ఇది ఈసెట్ సంబంధించిన ఛానల్ అని ఇలా చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం సౌండ్ అనే చాప్టర్ నుంచి ఏవి అన్ని రకాల టాపిక్స్ క్లియర్ చేసుకుందాం ఈరోజు. ఇట్ ఈస్ జస్ట్ రివిజన్ వీడియో. సో నేను 2021 ఈసెట్కి కూడా డీటెయిల్డ్ వీడియోస్ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీద వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ 2021 ఈసెట్, ప్లీజ్ కమెంట్ బిలో and I'll try to make the videos if you are interested. Okay, so please comment your idea. Okay, so let us start our video on sound. This is just a revision video. All these topics are been revised, so please watch till the end. For video length చూసి భయపడకండి, ఫస్ట్ 10-15 minutes అయితే చూడండి. ఓకే, నచ్చితే కంటిన్యూ చేయండి. Basically these are the topics: introduction to sound, wavelength classification, propagation of sound waves, persistence of hearing. So topics చదవడం వల్ల ఉపయోగం లేదు. Let's begin. Okay, సౌండ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సౌండ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటే బేసికల్గా సౌండ్ అనేది ఏంటి? ఓకే, బేసికలీ వాట్ ఈజ్ అ సౌండ్? సౌండ్ అనేది ఒక డిస్టర్బెన్స్. ఓకే, ఒక ఎయిర్లో ఉన్న మాలిక్యూల్స్లో జరిగే డిస్టర్బెన్స్ వల్ల నీకు సౌండ్ వస్తుంది. ఓకే, ఎప్పుడైనా నీకు ఒక ఎయిర్ వచ్చింది అనుకో, బయట నించున్న ఎప్పుడైనా గాలి వస్తే నీకు ఒక సౌండ్ వస్తుంది, చెవులో సౌండ్ వినబడుతుంది. వాట్ ఈస్ దట్? ఎయిర్ మాలిక్యూల్స్లో, ఎయిర్లో ఉన్న చిన్న చిన్న మాలిక్యూల్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ మాలిక్యూల్స్ వచ్చి మన ఇయర్ డ్రమ్ డిస్టర్బ్ చేస్తాయి. ఓకే, ఈ డిస్టర్బెన్స్ని మనం సౌండ్ అంటాం. సౌండ్ ఈజ్ జస్ట్ అ డిస్టర్బెన్స్ ఇన్ ద యాటమ్స్. యాటమ్స్ విల్ వైబ్రేట్. ఓకే, ఈ యాటమ్స్ వైబ్రేషన్ అనేదే మన సౌండ్. క్లియరా? ఓకే, టైప్స్: ఆడిబుల్, ఇన్ఫ్రాసోనిక్, అల్ట్రాసోనిక్. ఆడిబుల్ సౌండ్ అనేది ద సౌండ్ విచ్ హ్యూమన్స్ కెన్ హియర్. ఓకే, 20 Hz to 20,000 Hz ఈ రేంజ్లోనే హ్యూమన్స్ అనేవాళ్ళు సౌండ్ని వినగలుగుతారు. ఈ రేంజ్లో ఉన్న సౌండ్ని మాత్రమే హ్యూమన్స్ ఆర్ కేపబుల్ టు హియర్. ఇన్ఫ్రాసోనిక్ అంటే 20 Hz కంటే తక్కువ ఉంది. అంటే మనుషులు వినగల ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ కంటే కూడా తక్కువ ఉన్న సౌండ్ని ఏవి వినగలుగుతాయి? యానిమల్స్ లైక్ క్యాట్ అండ్ డాగ్స్. క్యాట్ అండ్ డాగ్స్ అనేవి ఈ ఫ్రీక్వెన్సీతో ఉన్న సౌండ్స్ని కూడా ఈజీగా వినగలుగుతాయి. సరే, అదే ఇప్పుడు రోడ్లో మన డాగ్స్ ఉంటాయి, డాగ్స్ పడుకుని ఉంటాయి. సడన్గా అవి ఒకేసారి సడన్గా లేచి ఇలా రోడ్డు వైపు చూస్తూ ఉంటాయి అనమాట. ఎందుకు అంటే దే ఆర్ లిజనింగ్ సమ్ నాయిస్. ఓకే, విచ్ వీఆర్ అన్ఏబుల్ టు హియర్. ఓకే, ఆ సౌండ్ అనేది మనం వినలేము, కానీ అవి వినగలుగుతాయి. ఎందుకు? అది 20 Hz కంటే తక్కువ ఉంది. క్లియర్? అల్ట్రాసోనిక్ 20,000 Hz, 20,000 Hz కంటే ఎక్కువ ఉండాలి. ఇంత హర్ట్స్ కంటే ఎక్కువ ఉన్న సౌండ్ ఉందనుకో, మనం చెవులు పోతే మనం చచ్చిపోతాం కూడా. సో దట్ ఈస్ అల్ట్రాసోనిక్ సౌండ్. బేసికలీ ఇప్పుడు రాకెట్ లాంచింగ్ అప్పుడు, రాకెట్ ప్రొపల్షన్ జరిగినప్పుడు చాలా హ్యూజ్ సౌండ్ వస్తుంది. ఆ హ్యూజ్ సౌండ్ ఎవరైతే వింటారో దెర్ విల్ బి ఎ డ్యామేజ్ టు దర్ ఇయర్స్. అందుకనే ఒక సమ్ కిలోమీటర్ డిస్టెన్స్ వరకు, కిలోమీటర్ టు 2 కిలోమీటర్, ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తెలీదు, బట్ ఆ రాకెట్ లాంచింగ్ ఏరియా నుండి చాలా డిస్టెన్స్ వరకు హ్యూమన్స్ ఉండరు అనమాట. ఓకే, హ్యూమన్స్ కానీ యానిమల్స్ కానీ. సో ఈ అల్ట్రాసోనిక్ సౌండ్స్ అనేవి బ్యాట్స్, ఏవైతే కరోనాకి కారణం అంటున్నారు కదా, ఆ బ్యాట్స్ ఉన్నాయో అవి మాత్రమే వినగలుగుతాయి. ఓకే, సౌండ్ ట్రావెల్ ఇన్ వేవ్ ఫామ్. సౌండ్ అనేది ఒక వేవ్ ఫామ్లో ట్రావెల్ అవుతుందని చెప్తున్నారు. సౌండ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ఏ వేవ్ ఫామ్. సో వేవ్ అంటే మనం SHMలో చదువుకున్నాం. వీడియో చూడకుండా ఉంటే ఆ వీడియోని చూడండి. వేవ్ అంటే ఏంటి? బేసికల్లీ వేవ్ ఇలానే కనబడుతుంది. ఓకే, ఆ వేవ్కి ఏమేమి ఉంటాయంటే వేవ్ లెంత్, time period, frequency, phase, amplitude. If this is a wave, the distance from this point to this point is called as its wavelength. ఒక వేవ్ ఎప్పుడు కంప్లీట్ అని చెప్తామంటే అది ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ కంప్లీట్ చేసినప్పుడు 1 వేవ్ లెంత్ ఇస్ కంప్లీటెడ్. అంటే దాని ఇంత డిస్టెన్స్, ఈ 1 పాజిటివ్ 1 నెగిటివ్ని కలిపితే మనం ఒక వేవ్ లెంత్ అంటాం. క్లియరా? సో దిస్ ఈజ్ ది amplitude. ఓకే, జీరో లైన్ నుంచి మ్యాక్సిమం డిస్టెన్స్, మ్యాక్సిమం డిస్టర్బెన్స్. ఓకే, పార్టికల్లో ఉండే డిస్టర్బెన్స్. ఓకే, మ్యాక్సిమం డిస్టర్బెన్స్ని యాంప్లిట్యూడ్, మినిమం డిస్టర్బెన్స్ని దట్ ఈస్ 0. ఓకే, మీన్ పొజిషన్ అనుకుంటాను అలాగా. ఓకే, వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం పీరియడ్ అంటే ఏంటి? ఒక్క సైకిల్ని, లెట్ us కన్సిడర్ దిస్ as 1 సైకిల్. ఈ ఒక్క సైకిల్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇట్ ఈస్ నోన్ as టైం పీరియడ్. కొన్ని వేవ్స్కి 1 సెకండ్లో అయిపోతుంది, కొన్ని వేవ్స్ 2 సెకండ్స్ తీసుకుంటాయి, కొన్ని వేవ్స్ 3 సెకండ్స్ తీసుకుంటాయి. అట్లా అంటే 3 సెకండ్స్ 2 సెకండ్స్ ఏంటిరా అంటే ఒక వేవ్
ఒక సైకిల్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? దట్ ఈజ్ యువర్ టైం పీరియడ్. ఓకే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ టైం పీరియడ్. ఎందుకంటారు అలాగా? ఫ్రీక్వెన్సీ బేసికలీ ఒక్క యూనిట్ టైంకి, ఓకే, యూనిట్ టైంకి ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అవుతున్నాయి, ఓకే, యూనిట్ టైంకి ఎన్ని సైకిల్స్ కంప్లీట్ అవుతున్నాయి, దట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రీక్వెన్సీ. బేసికలీ టైం పీరియడ్ ఈజ్ డినోటెడ్ బై టీ, frequency is denoted by n is equal to 1 by t. Okay, n is equal to 1 by t. Frequency, time period, clear. Phase, what is a phase? ఒకవేళ సపోజ్ నేను మీకు సౌండ్ వేవ్ ఇలా ఈ పద్ధతిలో చెప్తుంటే మీకు ఫేజ్ గురించి అర్థం కాకపోవచ్చు. సో నేనేం చేస్తానంటే సింపుల్ పెండ్లం తీసుకుంటా. వీడియో కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, మీకు కాన్సెప్ట్ వస్తుంది. సో బీ కేర్ఫుల్, లిజన్ కేర్ఫుల్లీ. సింపుల్ పెండ్లం తీసుకున్నా. ఇట్ ఈస్ ద మీన్ పొజిషన్ ఆఫ్ దిస్ సింపుల్ పెండ్లం. అంటే సింపుల్ పెండ్లం ఇప్పుడు రెస్ట్లో ఉంది. ఓకే, ఈ పెండ్లాన్ని నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను. ఓకే, ఇది ఎక్స్ట్రీమ్ పాయింట్ కాదు, దీని ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇది. ఓకే, దీని ఎక్స్ట్రీమ్ పాయింట్ ఇది. బట్ నేను ఎక్స్ట్రీమ్ పాయింట్కి తీసుకురాకుండా పర్టికులర్ డిస్టెన్స్ డిస్ప్లేస్ చేసి దాన్ని వదిలేసాను అనమాట. అలా కొంచెం డిస్ప్లేస్ చేసి వదిలేసా. అదేమైంది? ఇట్ విల్ ఆసిలేట్స్. ఓకే, ఇట్ విల్ ఆసిలేట్స్. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఏం జరిగింది అంటే నీ బాడీ అనేది ఆరిజిన్ నుంచి కాకుండా పర్టికులర్ పాయింట్, అది యాంప్లిట్యూడ్ పీక్ పాయింట్కి 0 పాయింట్కి మధ్యలో స్టార్ట్ అయింది. అంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర నీది స్టార్ట్ అయింది. నీకు అర్థం కావడానికి నేను ఇలా చెప్తున్నాను. ఓకే, ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద ఫేజ్ డిఫరెన్స్. అంటే నీకు యూజువల్గా డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ఫార్ములా తెలుసు కదా. సో యాక్చువల్గా ఇది మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయినప్పుడు, మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వకపోతే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ మైనస్ సంథింగ్ కే. ఓకే, ఈ కే అనేది నీ ఫేజ్ డిఫరెన్స్. ఓకే, ఈ కే అనేది నీ ఫేజ్ డిఫరెన్స్. కే అనేది నీ ఫేజ్ డిఫరెన్స్. అంటే నువ్వు ఇనిషియల్ పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యావు. మరి అప్పుడు నువ్వు ఒమేగా టీనే రాస్తే వేవ్స్కి డిఫరెన్స్ ఏముంటుంది? నేను ఇప్పుడు ఒక పెండ్లంని ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఇంకో పెండ్లం ఇక్కడ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు రెండింటికి తేడా ఎలా చూపాలి? దిస్ ఫేజ్ డిఫరెన్స్ విల్ షోస్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ ఫ్రీక్వెన్సీస్. ఓకే, క్లియరా? సో ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే రివిజన్ వీడియో కాబట్టి. ఫేజ్ గురించి ఓకే, ఫేజ్ అయిపోయింది. యాంప్లిట్యూడ్ చెప్పాను కదా, మ్యాక్సిమం డిస్టర్బెన్స్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అన్ యాంప్లిట్యూడ్. టైప్స్ ఆఫ్ వేవ్స్కి వస్తే బేసికల్లీ ఫస్ట్ మెకానికల్, నాన్ మెకానికల్. మెకానికల్ అంటే ఒక సౌండ్ అది మూవ్ అవ్వాలన్నా, ప్రొపగేట్ అవ్వాలన్నా దానికి ఒక పర్టికులర్ మీడియం కావాలి. ఓకే, అలా ఏ సౌండ్కి అయితే మీడియం అవసరమో దాన్ని మెకానికల్ వేవ్ అంటారు. ఓకే, ఏ సౌండ్కి అయితే మీడియం అవసరం లేదు, అంటే సౌండ్ అని కాదు, ఏ వేవ్కి అయితే, ఓకే, ఏ వేవ్కి అయితే మీడియం అవసరం లేదు దాన్ని నాన్ మెకానికల్ అంటారు. ఎగ్జాంపుల్స్ చెప్పనా? ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెకానికల్ ఈజ్ సౌండ్కి డెఫినెట్గా యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఉండాలి. యాటమ్స్ కానీ, మాలిక్యూల్స్ కానీ, లేకపోతే ఎయిర్ పార్టికల్స్ కానీ, ఏవైనా పార్టికల్స్ లేకపోతే సౌండ్ కెనాట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. సౌండ్ ఈజ్ జీరో. ఓకే, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ జీరో. క్లియర్? ఎందుకంటే సౌండ్ ఈజ్ అ డిస్టర్బెన్స్. అదొక్కటి మైండ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సౌండ్ ఈజ్ అ డిస్టర్బెన్స్. ఆ డిస్టర్బెన్స్ అనేది నువ్వు మూవ్ ఆన్ చేయాలంటే, ఆ డిస్టర్బెన్స్ అనేది నువ్వు క్యారీ చేయాలంటే నీకు కొన్ని పార్టికల్స్ ఉండాలి. ఓకే, నువ్వు ఇది చూసుంటావు, ఒక లైన్గా మ్యాచ్ బాక్సెస్ పెట్టి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం. ఒక దానిలో తొయ్యంగానే దీంతో వస్తుంది. అంటే ఇక్కడ ఈ బాక్సెస్ ఉన్నాయి కాబట్టి డిస్టర్బెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. అలాగే సౌండ్కి కూడా సమ్ పార్టికల్స్ ఉండాలి. ఆ పార్టికల్స్ ఉంటేనే నీ డిస్టర్బెన్స్ అనేది ట్రావెల్ అవుతుంది. సో దట్ ఈస్ ఎ మెకానికల్ వేవ్. అండ్ నాన్ మెకానికల్ వేవ్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సన్ ఉంది, ఎర్త్, ఇలా చాలా ప్లానెట్స్ ఉంటాయి కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి లైట్ ఎలా వస్తుందంటారు, హీట్ ఎలా వస్తుందంటారు? దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ రూపంలో మనకి సన్లైట్ అనేది ట్రావెల్ అవుతుంది, విచ్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వేవ్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అదంతా సపరేట్ టాపిక్. అది నాన్ మెకానిక్ వేవ్ ఎగ్జాంపుల్ అంటే అది. లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్. ఓకే, లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్. ఇప్పుడు స్పీకర్ ఉందా? స్పీకర్, మనం వినాయక చవితికి వినాయకుడి దగ్గర డీజే బాక్సెస్, స్పీకర్స్ పెడతాం. ఆ స్పీకర్స్ నుంచి మనకు సౌండ్ వస్తుంది. అది ఏ ఫామ్లో ఉంటుంది? ఇట్స్ నాట్ ఎ వేవ్ ఫామ్, అది ట్రాన్స్ఫర్స్ ఫామ్ కాదు. ఇట్ ఈస్ ఎ వేవ్ ఫామ్, బట్ ఇట్ ఈస్ లాంగిట్యూడినల్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది మైక్ అనుకుంటే చుట్టూ పార్టికల్స్ ఉన్నాయి, ఎయిర్ పార్టికల్స్ డెఫినెట్గా ఉంటాయి. ఓకే, ఎయిర్ పార్టికల్స్ డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎయిర్ పార్టికల్స్ ఏంటంటే డిస్టర్బ్ అవుతాయి.
డిస్టర్బ్ అవుతాయి. ఈ సౌండ్ రావడం వల్ల ఈ చుట్టూ ఉన్న ఎయిర్ పార్టికల్స్ డిస్టర్బ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ పార్టికల్స్ అన్నీ ఒకసారి దగ్గరికి కుమ్ముకూడతాయి, ఇంకోసారి దూరంగా వెళ్ళిపోతాయి అండ్ అగైన్ నెక్స్ట్ సైకిల్కి దగ్గర అవుతాయి, దూరం వెళ్ళిపోతాయి, దగ్గర దూరం ఇలా సౌండ్ వేవ్ని ప్రొపగేట్ చేస్తుంది. సౌండ్ వేవ్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట. అర్థమైందా? సో ఈ వేలో మన సౌండ్ వేవ్ అనేది మూవ్ అవుతుంది. సౌండ్ ఈజ్ ఎ లాంగిట్యూడినల్ వేవ్. ఓకే, ట్రాన్స్వర్స్ వేవ్ అంటే దిస్ ఈజ్ అ ట్రాన్స్వర్స్ వేవ్. ఓకే, దిస్ టూ ఆర్ కంప్లీటెడ్. క్లియరా? స్పీకర్ ఎగ్జాంపుల్ దీనికి. ట్రాన్స్వర్స్ వేవ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కావచ్చు, ఏవైనా వేవ్స్ SHMలో కూడా వాడతాం. ప్రోగ్రెసివ్ అండ్ స్టేషనరీ. ప్రోగ్రెసివ్ అంటే ఏంటంటే a wave which కంటిన్యూస్లీ స్లో డౌన్స్, అంటే దాని యాంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఒక పాయింట్కి వెళ్ళేసరికి జీరో అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు హై ఇంటెన్సిటీతో నీ కెపబిలిటీ నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అంత ఫ్రీక్వెన్సీతో నువ్వు సౌండ్ ఇస్తే అది మెల్లగా వెళ్ళి జీరో అయిపోతుంది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో విచ్ ఈస్ నోన్ యాజ్ ప్రోగ్రెసివ్ వేవ్. అదే స్టేషనరీ వేవ్ అంటే the wave which does not decreases gradually, which maintains constant amplitude. అంటే ఏదన్నా ఒక వేవ్ దాని యాంప్లిట్యూడ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ యాంప్లిట్యూడ్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఓకే, అదే ప్రోగ్రెసివ్ వేవ్ వచ్చేసరికి ఫస్ట్ ఇంత ఉంది, సెకండ్ ఇంత ఉంది, తర్వాత ఇంత ఉంది, అంటే నీ యాంప్లిట్యూడ్ స్లోగా డిక్రీజ్ అవుతూ వచ్చింది. బట్ ఇన్ స్టేషనరీ వేవ్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ నాట్ డిక్రీజింగ్. క్లియరా? కాన్సెప్ట్ అర్థమైందా? సో లెట్స్ మూవ్ ఆన్. జస్ట్ మన ప్రీవియస్ పేపర్లో మనం స్టేషనరీ వేవ్ గురించి మాట్లాడుకుందాం. ఏమని చెప్పాను? స్టేషనరీ వేవ్ అంటే వేవ్ విచ్ ఈస్ హ్యావింగ్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్. ఓకే, ఇలా కాన్స్టెంట్గా ఉంటుంది. అయితే నేను ప్రోగ్రెసివ్ అంటే ఏం చెప్పాను? ఏ వేవ్ విచ్ ఈస్ హ్యావింగ్ విచ్ విల్ కంటిన్యూస్ టు గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. అయితే ఇప్పుడు నేనేమంటున్నా, ఇది నా ఫస్ట్ వేవ్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇంకో సెకండ్ వేవ్ తీసుకుంటా. సెకండ్ వేవ్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఇలా వస్తుంది అనమాట. ఇది ఇలా డిక్రీజ్ అవుతూ వస్తుంది, ఇది ఇలా డిక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది, ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. బట్ బోత్ ఆర్ ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? విచ్ స్లోలీ డిక్రీజెస్, అంటే మూవ్ అవుతున్న కొద్దీ దాని యాంప్లిట్యూడ్ తక్కువ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ రెండింటిని నేను కంబైన్ చేస్తాను, ఎప్పుడైతే ఈ టూ సౌండ్ వేవ్స్ ఒకదాని మీద ఒకటి ఇలా కొలైడ్ అవుతాయో, దెన్ ద రిజల్టింగ్ వేవ్ ఈజ్ ఎ స్టేషనరీ వేవ్. ఓకే, ఇప్పుడు ఒకటి చూడు, దీనికి ఇవి రెండు ఎప్పుడైతే కంబైన్ అవుతాయో ఈ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఈ హైయెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర లోయెస్ట్, ఇంకా లో. అంటే ఇప్పుడు చూస్తే ఇది ఈ ఫస్ట్ వేవ్ తగ్గినప్పుడు సెకండ్ వేవ్ వల్ల హైయెస్ట్ యాంప్లిట్యూడ్ నీకు దొరుకుతుంది. సెకండ్ వేవ్ తగ్గినప్పుడు ఫస్ట్ వేవ్ వల్ల నీకు హైయెస్ట్ యాంప్లిట్యూడ్ దొరుకుతుంది. అర్థమైందా? అర్థం కాకపోతే ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు ఓకే, ఇది ఫస్ట్ వేవ్ అండ్ ఇప్పుడు ఈ వేవ్ ఇది సెకండ్ వేవ్ కదా. ఈ వేవ్ని తీసుకొస్తే నాకు అయితే ఇప్పుడు చూడు, ఇది నా ఫస్ట్, ఇది నా సెకండ్ వేవ్ దగ్గర స్టార్టింగ్ దగ్గర ఫస్ట్ వేవ్ యాంప్లిట్యూడ్ చిన్నగా ఉంది. ఇది చిన్నగా ఉంది కాబట్టి సెకండ్ వేవ్ది పెద్దగా ఉంది కాబట్టి కాంపెన్సేట్ అయిపోయింది. అంటే ఇది చిన్నగా ఉండడం వల్ల ఇది పెద్దగా ఉండడం వల్ల నీకు రిజల్టింగ్ ఒకటి మామూలుగా వచ్చేసింది అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. సో ఇట్ మేక్స్ సమ్ కాన్స్టెంట్ పాత్ మెయింటైన్ చేస్తుంది. నీకు అర్థం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. ఓకే, ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇలాంటి టూ ప్రోగ్రెసివ్ వేవ్స్ని కంబైన్ చేసి ఒక స్టేషనరీ వేవ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇది మీకు మంచిగా ఒక విజువల్లో చూపెడితే అవుతుంది. ఐ విల్ ట్రై టు షో ఇట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. లెట్ us see propagation of stationary waves. Propagation of stationary waves లో ఓపెన్ టైప్ అండ్ క్లోజ్డ్ టైప్. ఓపెన్ క్లోజ్ అంటే ఈ పైప్ ఏదైతే ఉందో టూ సైడ్స్ ఓపెన్ ఉంటే ఓపెన్ టైప్ అండ్ ఒక సైడ్ క్లోజ్ ఉంటే క్లోజ్డ్ పైప్ అంటారు. ఓకే, ఇప్పుడు ఒక స్ట్రింగ్ని వైబ్రేట్ చేస్తే ఒకవేళ ఆ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ, ఓకే 1 minute, ఇప్పుడు ఒక స్ట్రింగ్ని నేను వైబ్రేట్ చేశాను. ఇలా స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ని నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేసి ఇలా వైబ్రేట్ అవుతుంది, ట్రర్ అని సౌండ్ వస్తుంది కదా నీకు. ఈ వైబ్రేట్ చేసినప్పుడు సపోజ్ దాని ఫ్రీక్వెన్సీ 1, ఇలా వైబ్రేట్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ 1 అనుకో.
ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ 1 ఉన్నది, ఈ ఫ్రీక్వెన్సీ 1 ఉంది కదా, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇప్పుడు నేను స్లోగా ఈ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తా, 2 అవుతుంది, అండ్ ఐ విల్ ఇంక్రీజ్ ఫర్దర్ 3 అవుతుంది. ఓకే, ఇలా ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఓపెన్ పైప్లో ఎలా ఉంటుంది, క్లోజ్డ్ పైప్లో ఎలా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రొపగేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్. అంత సింపుల్ అది. ఓకే, ఓపెన్ పైప్ ఉన్నప్పుడు సింగిల్ ఫ్రీక్వెన్సీ 1 ఉంది. ఫ్రీక్వెన్సీ 1 ఉంటే వీఆర్ కన్సిడరింగ్ లెంత్. ఎంత లెంత్ కన్సిడర్ చేస్తున్నాం? వేవ్ది λ/2 కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, λ/2 కన్సిడర్ చేస్తున్నాము. ఈ వేవ్ ఉందా, ఈ వేవ్ ఇనిషియల్ అండ్ ఈ వేవ్ ఫైనల్. ఎప్పుడైతే నేను ఇలా దీన్ని వైబ్రేట్ చేస్తే ఫస్ట్ ఇలా వైబ్రేట్ అవుతుంది కదా, ఓకే, రబ్బర్ బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది కదా, అలానే అంటే ఫస్ట్ కింద ఉన్నప్పుడు ఇలాగా, మళ్ళీ కింద నుంచి ఇలా పైకి వెళ్ళినప్పుడు ఇది అనమాట. అంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ, అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోండి, సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు 1 నోడ్ 2 యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. డబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు 2 నోడ్స్ 3 యాంటీ నోడ్స్ ఫామ్ అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2, ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2. క్లియరా? ఓకే, అర్థమైందా? λ/2 λ/2 అంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు, డబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు. సో నౌ మనం ఎంత లెంత్ కన్సిడర్ చేస్తున్నాము? ఎల్ అంటే λ/2. లాంబ్డా అంటే ఏంటి? ఒక ఇలా కంప్లీట్ అయితే దీన్ని లాంబ్డా అంటారు, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ని లాంబ్డా అంటారు. మనం ఏం చేస్తున్నాం? ఇందులో హాఫ్ని కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఇందులో హాఫ్ని కన్సిడర్ చేస్తున్నాం. నౌ మనకి ఫార్ములా తెలుసు, వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్, వేర్ డిస్టెన్స్ ఈజ్ లాంబ్డా బై టైమ్. 1/tని మనం ఏం రాసుకోవచ్చు? ఎన్, ఫ్రీక్వెన్సీగా రాసుకోవచ్చు. ఇనీషియల్గా చెప్పా వీడియో స్టార్టింగ్లో. ఓకే, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి ఈ లాంబ్డా తీసుకొస్తే వి బై లాంబ్డా అవుతుంది కదా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి బై లాంబ్డా. నౌ లాంబ్డా అంటే ఏంటి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 12. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వి బై 12. దిస్ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే 1 ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ హార్మోనిక్ అనమాట. 1 ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు నా వాల్యూ ఇంత. ఓకే, ఒకవేళ నేను ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తే, నేను 2 చేస్తే 2 వేవ్స్ ఉన్నట్టు. అంటే ఇది ఫస్ట్ వేవ్, ఇది సెకండ్ వేవ్. దీనికి అంటే 2 మీట్ అయ్యే, ఇది హారిజాంటల్ లైన్ అనుకో. ఓకే, హారిజాంటల్ లైన్, ఇది 0 అనమాట. ఇది మ్యాక్సిమం డిస్టర్బెన్స్, ఇది మినిమం డిస్టర్బెన్స్. మినిమం డిస్టర్బెన్స్ని నోడ్ అంటారు, మ్యాక్సిమం డిస్టర్బెన్స్ని యాంటీ నోడ్ అంటారు. అంటే ఇప్పుడు ఇలా ఉందా, దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ నోడ్, దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాంటీ నోడ్. ఎందుకు? మీన్ పొజిషన్ నుంచి మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్లో ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ as యాంటీ నోడ్, నేమ్ అది. ఓకే, మీన్ పొజిషన్ దగ్గరే ఉన్నదాన్ని నోడ్ అంటారు. ఇది ఈజ్ ఏ నోడ్, దిస్ ఈజ్ ఏ నోడ్, దిస్ ఈజ్ ఏ నోడ్, ఇది యాంటీ నోడ్, ఇది యాంటీ నోడ్. ఓకే, యాంటీ నోడ్ అంటే స్టేషనరీ వేవ్ ఈజ్ డిఫైన్డ్ ఆర్ రిప్రజెంటెడ్ ఆర్ మెన్షన్డ్ బై యూజింగ్ నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్. నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్ని యూజ్ చేసుకొని మనం స్టేషనరీ వేవ్స్ని రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు నేను ఫ్రీక్వెన్సీని 2కి ఇంక్రీజ్ చేశాను. 2కి ఇంక్రీజ్ చేస్తే నాకు 2 నోడ్స్ వచ్చాయి, 3 యాంటీ నోడ్స్ వచ్చాయి. అంటే జస్ట్ మెన్షన్ చేస్తున్నాం. క్వశ్చన్లు అడగచ్చు, ఎన్ని నోడ్స్ వస్తాయి నీకు 2 ఫ్రీక్వెన్సీ ఉంటే? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంటే ఇంక్రీజ్ చేస్తే నీకు ఎన్ని నోడ్స్ వస్తాయి, ఎన్ని యాంటీ నోడ్స్ వస్తాయి? n ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది మీకు, కూల్ రిలాక్స్, అర్థమవుతుంది. ఓకే, L ఈజ్ ఈక్వల్ టు 2 λ/2. ఇదే పైప్ లెంత్లో, సపోజ్ ఇక్కడ మనం L అనుకున్నాం కదా, ఇదే పైప్ లెంత్లో మనం అదే స్ట్రింగ్ని 2 ఫ్రీక్వెన్సీస్, అంటే 2 ఫ్రీక్వెన్సీస్ ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి ఇలా వచ్చింది. ఓకే, సెకండ్ టైం చేసినప్పుడు ఇలా వచ్చింది, థర్డ్ టైంకి ఇలా. అంటే సేమ్ లెంత్ ఉంటుంది, పైప్ లెంత్ సేమ్ ఉంటుంది, బట్ మనం ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తున్నాం. అలా ఫ్రీక్వెన్సీని వేరీ చేస్తున్నప్పుడు మనకి ఎల్ వాల్యూ ఎంత, దాన్ని బట్టి మనం ఓవర్ టర్న్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, క్లియరా? ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇదే ఎల్ లెంత్లో నీకు 2 λ/2s వస్తున్నాయి. అంటే హాఫ్ లాంబ్డా ఇక్కడ, హాఫ్ లాంబ్డా ఇక్కడ. సో 2 కంబైన్ చేస్తే 2 λ/2. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి
1 లాంబ్డా అవుతుంది. కానీ నీకు ఫైనల్ ఫార్ములా రావడానికి అతను ఇలా మెన్షన్ చేశాడు. కూల్గా అర్థం చేసుకొని అర్థమవుతుంది. ఓకే, λ/2 λ/2 L = 2 λ/2. క్లియరా? సో యాక్చువల్గా మనకి λ = L/2 వచ్చిందా? λ/2 L/2 అంటే ఏంటి? L/2 అంటే ఏంటి? ఓకే, మనకి ఇందులో వచ్చే వేవ్ లెంత్ వస్తుంది. సో వెయిట్ ఎ మినిట్. ఓకే, మన ఫార్ములా ఏంటి? n = v/λ, n = v/λ. సో నేనేం చేశాను, లాంబ్డా ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేశా. ఏమొచ్చింది? n' = 2v/2l వచ్చింది. అవును, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు నా v/2l వాల్యూ ఏంటి? n. అంటే n' = 2 times ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. నాకు ఇక్కడ 2 ఓవర్టర్న్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ as ఓవర్టర్న్. అర్థమైందా ఇప్పుడు నీకు? ఓవర్టర్న్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కంటే నువ్వు ఫ్రీక్వెన్సీస్ని ఇంక్రీజ్ చేసినప్పుడు నీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ తోటి ఏ నెంబర్ మల్టిప్లై అవుతుంది. ద ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ as ఓవర్టర్న్. ఓకే, క్లియరా? ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే నీ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ తోటి ఏ నెంబర్ అయితే మల్టిప్లై అవుతుందో దాన్నే ఓవర్టర్న్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తావో అప్పుడు నీకు ఇవి వస్తాయి. క్లియర్ కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ చూడు. ఇంపార్టెంట్ టాపిక్, అడగచ్చు, ఎగ్జామ్లో అడగచ్చు నిన్ను. ఓకే, ఇది ఓపెన్ పైప్లో అండ్ క్లోజ్డ్ పైప్లో చూద్దాం. క్లోజ్డ్ పైప్ వచ్చేసి సేమ్ లెంత్ తీసుకున్నా. ఓకే, సేమ్ లెంత్ తీసుకున్నా, బట్ ఇది క్లోజ్డ్ కాబట్టి నాకేమవుతుందంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి λ/4 అయింది. ఓహో, అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను 1 ఫ్రీక్వెన్సీ రావడానికి నేను స్ట్రింగ్ని వైబ్రేట్ చేస్తే నాకు ఇంత లెంత్ పైప్ లోపల λ/4 అనేది ఈ డిస్టెన్స్. క్లియర్ అయిందా? క్లియర్ కాకపోతే మళ్ళీ చెప్తా. నేను ఒక పర్టికులర్ లెంత్ పైప్ తీసుకున్నాను. ఈ పైప్లో అంటే యాక్చువల్గా పైప్ ఉండొచ్చు. సపోజ్ స్ట్రింగ్ని నేను ఇలా పెట్టాను. స్ట్రింగ్ని ఇలా పెట్టి దీన్ని ఇలా వైబ్రేట్ చేసి ఇలా వైబ్రేట్ అవుతుంది. అలా వైబ్రేట్ అవుతున్నప్పుడు ఇలాగ ఉందా? అయితే నేను ఒక పర్టికులర్ లెంత్ కన్సిడర్ చేశాను పైప్ ఇది. ఈ లెంత్ లోపల నాకు ఈ డిస్టెన్స్ వచ్చేసి λ/4 అయింది. లాంబ్డా అంటే ఏంటి? ఒక కంప్లీట్ వేవ్ డిస్టెన్స్ వచ్చేసి నీ లాంబ్డా. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందంటే λ/4 అవుతుందంట. ఎందుకు అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కోసం. ఓకే, నౌ దిస్ L = λ/4, n = v/4λ. దీన్ని ఏంటంటే λ = 4l రాసుకోవచ్చా? బై ట్రాన్స్ఫరింగ్ దిస్ 4 టు దిస్ సైడ్. ఓకే, n = v/4λ. అంటే ఇప్పుడు నీకు సింగిల్ ఫ్రీక్వెన్సీకి ఫస్ట్ హార్మోనిక్కి నీ వాల్యూ ఇంత. సో దిస్ ఈజ్ కాల్డ్ as ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ క్లోజ్డ్ పైప్. అయితే ఇప్పుడు నువ్వేం చేసావంటే అదే లెంత్ లోపల ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేస్తావు. ముందు స్లోగా వైబ్రేట్ చేస్తావు, ఇప్పుడు జల్ది అన్నప్పుడు ఏమైందంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసినాయి వేవ్లో. ఇప్పుడు జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తారు కదా, రోప్స్ని పట్టుకొని ఇలా వైబ్రేట్ చేస్తారు చూసారా? రోప్స్ని పట్టుకొని ఇలా ఎక్సర్సైజ్ మజిల్ పెరుగుతాయి కదా. అలాగే నువ్వు గట్టిగా వైబ్రేట్ చేస్తే వేవ్స్ ఎక్కువ వస్తాయి, స్లోగా వైబ్రేట్ చేస్తే వేవ్స్ తక్కువ వస్తాయి. సో ఇక్కడ నేను తక్కువ వచ్చేలాగా సింగిల్ ఫ్రీక్వెన్సీ అంటే వన్ సెకండ్కి ఒక్క వేవ్ వచ్చేలాగా నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తాను. ఇక్కడ నేను 2 వేవ్స్ వచ్చేలాగా ఫోర్స్ అప్లై చేస్తాను సింగిల్ సెకండ్కి. సో ఇక్కడ కూడా సేమ్ ఎల్ లెంత్కి నాకు ఎన్ని వస్తున్నాయి అంటే 2l/4 వస్తున్నాయి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ 2 times కదా. అర్థమైందా? 2 λ/4 వస్తున్నాయి ఎందుకంటే ఫ్రీక్వెన్సీస్ 2 times. సో మై టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2 times 3 λ/4 వస్తుంది. ఐ డిడ్ ఏ మిస్టేక్. 3 λ/4 వస్తుంది. ఇక్కడ నుంచి యాంటీనోడ్కి ఒకటి, మళ్ళీ నోడ్ నుంచి యాంటీనోడ్కి ఒకటి, మళ్ళీ యాంటీనోడ్ నుంచి నోడ్కి ఒకటి. ఓకే, యాంటీనోడ్ నుంచి నోడ్కి ఒకటి, నోడ్ నుంచి మళ్ళీ యాంటీనోడ్కి ఒకటి, యాంటీనోడ్ నుంచి మళ్ళీ నోడ్కి ఒకటి. ఇక్కడ కూడా అంతే, యాంటీనోడ్ నుంచి నోడ్కి λ/4. ఇక్కడ కూడా అంతే, యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి తీసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ పైప్ కాబట్టి యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి, యాంటీనోడ్ నుంచి యాంటీనోడ్కి. క్లోజ్డ్ పైప్ కాబట్టి క్లోజ్డ్ పైప్కి డెఫినెట్గా ఎండ్లో క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ నోడ్ వస్తుంది, విచ్ ఇస్ లో ప్రెషర్. ఓకే, లో ప్రెషర్ నోడ్ వస్తుంది. ఓకే, ఇది అర్థమైందా? ఓకే, L = 3 λ/4. ఎందుకంటే 3 λ/4 ఉన్నాయి కాబట్టి 3 λ/4, 4ని ట్రాన్స్ఫర్ చేసి λ = 4l/3. నో సబ్స్టిట్యూట్ ఈ
n ఈజ్ ఈక్వల్ టు v/l ఉంది కదా ఫార్ములా, v బై ల్యాండా, ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయి. ల్యాండా ప్లేస్లో 4l/3 పెడితే 3v/4l వస్తుంది. యాక్చువల్గా v/4l అంటే ఏంటి? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అంటే నేను ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీని 1 నుంచి 1 to 2 ఇంక్రీజ్ చేశానో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 3 times ఇంక్రీజ్ అవుతుంది. అంటే నేను 3 ఇంక్రీజ్ చేస్తే మేబీ 5 అవుతచ్చు. సో ద రేషియో ఈజ్ 1:3:5:7 అలా సో ఆన్ అవుతుంది. అంటే నా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తుంటే ఆడ్ నెంబర్స్ అది మల్టిపుల్స్. అర్థమైందా? క్వశ్చన్లో ఇదే అడుగుతాడు. ఇప్పుడు చెప్తున్నా చూడండి, ఇక్కడ వరకు ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి 1 మార్క్ వచ్చే క్వశ్చన్ దొరికేసింది. వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ క్లోజ్డ్ పైప్? అదే ఓపెన్ పైప్ ఏంటి అని అడుగుతాడు. దెన్ 1:2:3:4 ఇలా చెప్పొచ్చు. ఎందుకంటే నువ్వు క్యాలిక్యులేట్ చెయ్యి. ఇప్పుడు 2 times ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తే 2 ఈజ్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్. నువ్వు 3 times చేస్తే 3 అవుతుంది. అంటే రేషియో ఎంత ఉంది? 1:2:3:4. ఓకే, అదే ఇక్కడ రేషియో ఎంత ఉంది? 1:3:5:7. అర్థమైందా? క్లియరా? సో నెక్స్ట్ పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్. పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ ఇన్ హ్యూమన్ ఇయర్. ఒక సౌండ్ మన చెవు దగ్గర పడ్డప్పుడు అది ఎంతసేపు ఉంటుంది, అక్కడ ఎంతసేపు మన ఇయర్ డ్రమ్ దగ్గరే ఉంటుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.1 సెకండ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/10th of a second. 1/10th of a second ఒక సౌండ్ అనేది మన చెవు దగ్గర ఉంటుంది. ఈ థియరీ వల్ల మనము ఒక హ్యూమన్ అనే పర్సన్ ఒక సెకండ్కి 10 sounds మాత్రమే గుర్తించగలుగుతాడు. 10 sounds. ఎందుకు? 10 into 1/10 which is equal to 1. అర్థమైందా? 1/10 seconds అనేది ఒక సౌండ్కి పడుతుంది. సో 10 waves అంటే 10 sounds ఒక సెకండ్ లోపల వస్తే నేను గుర్తించగలుగుతా. అంటే నా ఫ్రెండ్స్ 10 members ఉన్నారు. 10 members ఒక సెకండ్లో 0.1 seconds గ్యాప్లో మాట్లాడితే ఈజీగా ఐడెంటిఫై చేస్తావు నువ్వు. కానీ అదే 10 friends 0.1 second గ్యాప్ లేకుండా 0.05 seconds గ్యాప్లోనే ఇద్దరు మాడేస్తున్నారు అనుకో, తెగ వాగుతున్నారు అనుకో పక్క నుంచి ఇద్దరు, నీకేం అర్థం కాదు. అసలు అర్థమవుతుందా? అర్థం కాదు. అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నాయిస్ అనమాట. అలా అన్డిస్టర్బ్డ్. లేకపోతే 0.1 ఇది సెకండ్, ఎస్ ఇది ఓకే, 0.1 second కంటే తక్కువ ఉంటే నీకు వినపడదు. అంటే గుర్తించలేవు వాళ్ళని. 0.1 second కంటే ఎక్కువ ఉన్నా 0.1 second ఉన్నా నువ్వు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతావు. సో ఇట్ ఈస్ కాల్డ్ పర్సిస్టెన్స్ ఆఫ్ హియరింగ్. ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అంటే ఒక పర్టికులర్ ఏరియా లోపల సౌండ్ అనేది ఎంత ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది పర్ యూనిట్ టైం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. డెఫినేషన్ చూస్తే అర్థమైపోతుంది. ఎనర్జీ బై ఏరియా ఇంటూ టైం. యూనిట్స్ వచ్చేసి Watt/m². ఎనర్జీ బై టైం అంటే ఏంటి? పవర్ యూనిట్ ఏంటి? వాట్. ఓకే, టైం యూనిట్ ఏంటి? సెకండ్. ఏరియా యూనిట్ ఏంటి? m², విచ్ ఈజ్ ఈక్వల్ టు Watt/m². క్లియరా? సో ఇంటెన్సిటీ లెవెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిలేటివ్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ లెవెల్ని డెసిబుల్స్లో, బెల్స్లో మెజర్ చేస్తారనమాట. 10 log/10 I/I0. ఇప్పుడు ఇక్కడ I అంటే ఏంటంటే ఇంటెన్సిటీ లెవెల్ ఆఫ్ సౌండ్. నువ్వు మాట్లాడే సౌండ్ కానీ లేకపోతే సోర్స్ నుంచి వచ్చే సౌండ్, దాని ఇంటెన్సిటీ ఎంత ఉంది, అది I0 అంటే థ్రెషోల్డ్ ఆఫ్ ఇంటెన్సిటీ. అంటే మినిమం ఎంత ఇంటెన్సిటీ ఉంటే నువ్వు వినగలుగుతావు. అర్థమైందా? మినిమం ఎంత ఇంటెన్సిటీ ఉంటే నువ్వు వినగలుగుతావు, దట్ ఈస్ నోన్ యాజ్ థ్రెషోల్డ్ ఆఫ్ ఇంటెన్సిటీ. ఓకే, మినిమం ఎంత వినగలుగుతావు దాన్ని థ్రెషోల్డ్ ఆఫ్ ఇంటెన్సిటీ అంటారు. సో దిస్ ఈస్ దట్ 10⁻⁻12 యూజువల్లీ. ఓకే, Watt/m². ఓకే, క్లియరా? 1 bell ఈజ్ ఈక్వల్ టు 10 decibels. ఇప్పుడు ఇది డెసిబుల్స్లో ఉంది. సో నేను బెల్స్లో కన్వర్ట్ చేయాలంటే దీన్ని డివైడ్ బై 10 చేయాలి. 10 క్యాన్సిల్ అయిపోయి నాకు ఈ ఫామ్లో వస్తుంది. ఓకే, క్యాలిక్యులేట్ చేయడానికి క్వశ్చన్లో బెల్ అడిగితే బెల్లో చేయాలి, డెసిబుల్ అడిగితే డెసిబుల్లో చేయాలి. ఓకే, I is the intensity of sound, threshold of intensity 10⁻⁻12. Lowest change that can be detected by human ear is 1 decibel. ఇలాంటి పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, విచ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఓకే, మ్యూజికల్ సౌండ్ అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి వచ్చే సౌండ్. ఇదంతా థియరీ పార్ట్ మీరు నేర్చుకోవచ్చు. జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను. నాయిస్ అంటే మీకు జస్ట్ చెప్పగా 0.1 seconds లోపు కానీ సేమ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ యొక్క సౌండ్స్ నీ చెవు దగ్గర పడ్డాయి అనుకో, నువ్వు గుర్తించలేవు, నీకు ఒక ఇరిటేషన్ వస్తుంది, విచ్ ఈస్ నాట్ మంచి ఫీల్ ఉంటుంది అనమాట ఆ సౌండ్ వింటుంటే.
ఓకే. బేసికల్లీ పిచ్ అంటే ఏంటంటే మామూలుగా మెకానికల్ అందరికి తెలుసు, ఒక ఇలా థ్రెడ్ ఉందనుకోండి, థ్రెడ్ ఉందంటూ 2 సక్సెసివ్ పీక్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని పిచ్ అంటారు. ఇందులో సౌండ్ వేవ్లో కూడా అంతే సేమ్. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాన్ని పిచ్ అంటారు. ఓకే. మనకి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, వేవ్ లెంత్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వేవ్ మూవ్ అయితే 1 ఫ్రీక్వెన్సీ సెట్ టు బి కంప్లీటెడ్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పిచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రీక్వెన్సీ 1 ఫ్రీక్వెన్సీ. సో పిచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే పిచ్ కూడా చేంజ్ అవుతుంది. ఇంటెన్సిటీ అండ్ లౌడ్నెస్ అంటే ఏంటి, గట్టిగా మాట్లాడడం దేని మీద డిపెండ్ ఉంటుంది అంటే ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్ అయిందా? పిచ్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ, లౌడ్నెస్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ ఇంటెన్సిటీ. క్లియరా? సో నౌ వీ కెన్ సే క్వాలిటీ ఆఫ్ సౌండ్. అంటే క్వాలిటీ ఆఫ్ సౌండ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ఐడెంటిఫైయింగ్ 2 డిఫరెంట్ సౌండ్స్. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు, సపోజ్ మీ ఇంట్లో నుంచి ఫోన్ చేస్తారు, మమ్మీ డాడీ మాట్లాడుతున్నారు అంటే నీకు తెలిసిపోతుంది ఆయన మా నాన్నగారు మాట్లాడుతున్నారు, అమ్మగారు మాట్లాడుతున్నారు అంటే ఎందుకు, మీకు సౌండ్ ఆ క్వాలిటీ వల్ల మీకు తెలిసింది. మీరు ఎలా గుర్తించగలిగారు ఈ వాయిస్ ఇత్తంది అని, దట్ ఈస్ బికాస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ సౌండ్. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్ అంటే చెప్పా కదా, ఇప్పుడు మనం వినగలిగేది ఎంత సౌండ్ 20,000 హర్ట్స్, అంతకంటే ఎక్కువ సౌండ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కానీ, లేకపోతే 20 హర్ట్స్ కంటే తక్కువ కూడా డేంజరస్. ఈ రెండిట్లో ఎలాంటి సౌండ్స్ ఉన్నా కానీ ఇట్ ఈస్ కాల్డ్ దట్ సౌండ్ ఈస్ కాల్డ్ యాజ్ పొల్యూటెడ్. అలాంటి ఏరియాస్ని ఎలిమినేట్ చేయాలి బై ప్లాంటేషన్ కానీ, అలా సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్స్ లైక్ బిల్డింగ్స్ని సౌండ్ అబ్జార్బింగ్ మెటీరియల్స్తో బిల్డ్ చేయడం ద్వారా మనం ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. బేసికల్కి పిచ్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే లేడీస్కి ఎక్కువ ఉంటుంది పిచ్. ఓకే, లేడీస్కి ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఎక్కువ ఉంటుంది, లౌడ్నెస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే లౌడ్నెస్ విల్ బి మోర్ ఫర్ మెన్. అబ్బాయిలకి ఇంకా సింహాలు వాటికి లౌడ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బటర్ఫ్లైస్ అండ్ ఉమెన్ ఫర్ పిచ్. క్లియరా? నెక్స్ట్ వచ్చేసి బీట్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. బీట్ అంటే ఏంటంటే టూ వేవ్స్ విచ్ ఆర్ సూపర్ వన్ అనదర్. ఓకే, ఈ 2 వేవ్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ హ్యావింగ్ ఏ వెరీ లెస్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లైక్ ఫస్ట్ వేవ్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ N1, సెకండ్ వేవ్ N2. N1 - N2 షుడ్ బి స్మాల్, అది 1 డిజిట్ నెంబర్ దాకా అయి ఉండొచ్చు. అలాంటి 2 వేవ్స్ ఎప్పుడైతే ఇంపోజ్ అయ్యి రిజల్టెంట్ వేవ్ని ఫామ్ చేస్తాయో దాన్నే బీట్ అంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ దిస్ ఈజ్ ఏ వేవ్ అండ్ దిస్ ఈజ్ అనదర్ వేవ్. ఓకే, ఈ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ 250 హర్ట్స్ అనుకుంటే అండ్ దిస్ వేవ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 255 హర్ట్స్. ఓకే, ఈ వేవ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 255 హర్ట్స్. ఇప్పుడు ఈ 2 వేవ్స్ కలిసి బీట్ ఫామ్ చేస్తాయి. బీట్ అంటే ఏంటంటే లైక్ దిస్. ఓకే, అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ బీట్. ఇందులోపల నీ పార్టికల్ వైబ్రేషన్స్ కనబడతాయి. ఒక 1 minute. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. ఈ వేవ్స్ అనేసి 2 కలిసి ఇలా సడన్గా యాంప్లిట్యూడ్ చిన్నగా అయిపోతుంది, పెద్దగా అయిపోద్ది, చిన్నగా అయిపోద్ది, పెద్దగా అయిపోద్ది, చిన్నగా అయిపోతుంది. ఇలా జరుగుతూ నీకు ఒక రిజల్టెంట్ వేవ్ ఫామ్ అవుతుంది విచ్ ఇస్ కాల్డ్ ఎస్ బీట్. ఓకే, ఈ బీట్ దీన్ని ఒక ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, దీన్ని ఒక ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీట్స్ ఏంటి, N1 - N2 ఆర్ N2 - N1. ఈ 2 వేవ్స్ యొక్క డిఫరెన్స్, ఈ 2 వేవ్స్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయా, ఈ ఫ్రీక్వెన్సీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ బీట్. అంటే ఈ బీట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈజ్ 5. అర్థమైందా? ఈ బీట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 5. వాట్ ఈస్ ద టైం పీరియడ్? 1/5 ఈజ్ ద టైం పీరియడ్. సింపుల్. అర్థమైందా? ఇది అంత సింపుల్. బీట్స్ అంటే జస్ట్ ఇది అర్థం అవడమే కొంచెం కష్టం. బీట్స్ అనేవి ఇట్లా టూ వేవ్స్ ఉంటాయి. 2 వేవ్స్ సూపర్ ఇంపోజ్ అయితే ఇలా రిజల్టెంట్ బీట్ ఫామ్ అవుతుంది. అప్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఈ అప్ డౌన్నే మనం బీట్ అంటారు. నెంబర్ ఆఫ్ బీట్స్ వచ్చేసి డిఫరెన్స్ ఆఫ్ దర్ ఫ్రీక్వెన్సీస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ 5. మన ఈ కేసులో మనకు 5 వచ్చింది. టైం పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మనకు తెలుసు టైం పీరియడ్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 1/5. క్లియరా?
వన్ బేసిక్ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, బీట్ ఫార్మ్ అవ్వాలంటే 2 వేవ్స్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉండాలి, ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉండాలి, అది ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ తక్కువ ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. బీట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? వెన్ 2 వేవ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్ అండ్ హ్యావింగ్ ఎ వెరీ లిటిల్ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎ బీట్. ఈ రెండు ఇలా కలిసి ఒక బీట్ ఫామ్ అవుతాయి. ఈ బీట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంటే ఈ రెండింటి డిఫరెన్స్ అని చెప్పాను. వాట్ ఈస్ ద టైం పీరియడ్? టైం పీరియడ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ, ఈ బీట్స్ ఫ్రీక్వెన్సీ యొక్క ఇన్వర్స్ వచ్చేసి నీ టైం పీరియడ్. బీట్స్ కాన్సెప్ట్ క్లియర్ అయింది. నౌ వీ విల్ బీ గోయింగ్ టు ఎకోస్. ఓకే, వాట్ ఈస్ అన్ ఎకో? ఎకో అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నువ్వు ఇక్కడ నించున్నావు, దూరంగా ఒక మౌంటైన్ ఉంది, నువ్వు ఏదైనా సౌండ్ ఏదైనా మాట్లాడితే ఈ సౌండ్ ఇలా వెళ్ళి మౌంటైన్కి స్ట్రైక్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ నీ చెవి దగ్గర వరకు వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ as an echo, the reflection of sound which you have been given, and when you hear the same thing after particular time, this is known as an echo. ఓకే, ఈ ఎకో అనేది ఎప్పుడైతే సోర్స్ అనేది అతను సౌండ్ని రిలీజ్ చేశాడో పర్టికులర్ టైం తర్వాత తనకి మళ్ళీ వినబడుతుంది. సో దట్ ఈస్ దిస్ టైం. అండ్ మినిమం డిస్టెన్స్ అంటే ఇతనికి ఈ సోర్స్కి మధ్యలో పర్టికులర్ డిస్టెన్స్ ఉండాలి. ఈ డిస్టెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ వినబడుతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉంటే వినపడచ్చు, నీ సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇంతకంటే తక్కువ ఉన్నప్పుడు నీకు వినపడదు సౌండ్. ద మినిమం డిస్టెన్స్ దట్ ఎ పర్సన్ కెన్ హియర్ ఎన్ ఎకో ఈ 16.5 meters బిట్వీన్ సోర్స్ అండ్ అబ్జర్వర్. ఓకే, సోర్స్ అండ్ అబ్జర్వర్కి మధ్యలో 16.5 meters ఎప్పుడైతే ఉందో అప్పుడే నీకు ఎక్కువ అనేది జనరేట్ అవుతుంది. లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ ఎక్కువ వినబడుతుంది. ఓకే, క్లియరా? దిస్ ఈజ్ అన్ ఎకో. అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై ఎ సర్ఫేస్ అండ్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై అన్ ఓపెన్ విండో ఆర్ ఓపెన్ డోర్. ఓకే, ఇప్పుడు ఇంట్లో ఒక డోర్ ఉంది, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఈ డోర్లోంచి ఎంత సౌండ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది. అదే ఈ ప్లేస్లో నేను ఒక గోడ కడితే, ఇక్కడ ఒక గోడ కడితే ఈ గోడ అనేది ఎంత సౌండ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ రెండింటి రేషియోనే మనం అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ అంటాం. టోటల్ అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ రూమ్ యొక్క టోటల్ అబ్జార్ప్షన్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా అండ్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ నువ్వు సమ్ ఆఫ్ పెట్టచ్చు. ఫస్ట్ ఈ గోడ తీసుకున్నావు, ఈ గోడలో ఇక్కడ డోర్ ఉంది. ఓకే, ఈ డోర్ది వచ్చేసి నీకు ఫుల్ వచ్చేస్తుంది అబ్జార్ప్షన్, అంటే టోటల్ అబ్జార్ప్షన్ కంప్లీట్గా వచ్చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ నీకు ఏముంది, ఇక్కడ వాల్ ఉంది. ఈ వాల్కి ఏం చేయాలి నువ్వు? ఈ వాల్ ఏరియా కనుక్కోవాలి, మల్టిప్లై బై ది అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ దిస్ వాల్. ఈ వాల్ యొక్క అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్తో మల్టిప్లై చేయాలి, అప్పుడు నీకు ఈ సైడ్ మొత్తం వచ్చేస్తుంది. అట్లా 4 డిఫరెంట్ సైడ్స్ చేసి 4 యాడ్ చేస్తే టోటల్ అబ్జార్ప్షన్ వచ్చేస్తుంది. ద యూనిట్ ఆఫ్ దిస్ ఈజ్ మెట్రిక్ సాబిన్. ఓకే, అండ్ రివర్బరేషన్ అంటే ఒక క్లోజ్ రూమ్ ఉంది, క్లోజ్ రూమ్లో డోర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, నువ్వు అరిచావు అంటే హలో ఇలా స్లోగా సౌండ్ డిక్రీజ్ అవుతుంటే నీకు మళ్ళీ వినబడుతుంటుంది, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ రివర్బరేషన్. ఈవెన్ ఆఫ్టర్ ది సోర్స్ has stopped emitting sound, the observer continues to listen the sound. This is the definition of the reverberation. అర్థమైందా? రివర్బరేషన్ టైం. ఈ అబ్జర్వర్ ఎప్పుడైతే సౌండ్ ఎమిషన్ ఆఫ్ చేశాడో, నేను ఇప్పుడు మాట్లాడాను, మాట్లాడడం నేను ఆపేసిన తర్వాత ఎంతసేపటి వరకు నేను ఆ సౌండ్ని వినగలుగుతున్నాను అనేదే రివర్బరేషన్ టైం, విచ్ ఇస్ రిప్రజెంటెడ్ బై టీ. ఓకే, వాట్ ఈస్ డెడ్ రూమ్? ఒకవేళ రివర్బరేషన్ టైం 0 ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డెడ్ రూమ్. టీ ఈజ్ ఈక్వల్ టు 0.5 to 1 ఉంటుంది ఫర్ ఎ గుడ్ ఆడిటోరియం, కొన్నిటికి 1.5 దాకా కూడా ఉంటుంది. ఓకే, అండ్ సాబిన్స్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది రివర్బరేషన్ టైం. ఒక పర్టికులర్ రూమ్కి ఎంత ఉంది అని కనుక్కోవడానికి సాబిన్స్ ఫార్ములా వాడతాం. ఫార్ములా ఈజ్ 0.17 into V/σAS. ఓకే, V/σAS. సో ఇక్కడ V అనేది నీ వాల్యూమ్, A అనేది టోటల్ అబ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఇప్పుడు దాకా చెప్పాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు σAS. ఓకే, దిస్ ఈజ్ basically the formula for finding the reverberation time, which is given by Sabin. That is why it is called as Sabin's formula. ఓకే, నెక్స్ట్ ఫోకసింగ్ ఎఫెక్ట్, ఎకలాన్ ఎఫెక్ట్. ఫోకసింగ్ ఎఫెక్ట్ అంటే ఒక పర్టికులర్ రేడియస్ సర్ఫేస్ ఉంది, అందరూ మాట్లాడేదని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది. ఓకే, విచ్ కాజెస్ సమ్ స్ట్రెయిన్ ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ పార్ట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫోకసింగ్ ఎఫెక్ట్. దీన్ని మనం అవాయిడ్ చేయాలి బై యూజింగ్ సమ్ స్పీరికల్ సర్ఫేసెస్, పారాబోలిక్ సర్ఫేసెస్. ఓకే, దిస్ కుడ్ బి కాజ్డ్ బై సిలిండ్రికల్ సర్ఫేస్. ఫోకసింగ్ ఎఫెక్ట్ అనే సిలిండ్రికల్ సర్ఫేసెస్ వల్ల కాజ్ అవుతుంది. బట్ మనం ఈ షేప్స్ని మనం ఒక పారాబోలిక్ టైప్లో కన్వర్ట్ చేస్తే మనకి ఇది తగ్గిపోతుంది. ఎకలాన్ ఎఫెక్ట్ అంటే నువ్వు స్టేర్ కేస్ ముందు నించొని మాట్లాడితే
ఫస్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే డిఫరెంట్ స్టెప్స్ దగ్గర సౌండ్ రిఫ్లెక్ట్ అవి నీకు మళ్ళీ వినబడుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎకలాన్ ఎఫెక్ట్. మోస్ట్ ప్రాబబ్లీ మన దగ్గర జరగదు ఇది, నేను ఎప్పుడు వినలేదు అది, బట్ జరుగుతుంది ఎకలాన్ ఎఫెక్ట్. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. డోప్లర్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ టాపిక్. Frequency of sound heard by observer may be more or less, which depends on the relative motion of observer with respect to source. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు, సేమ్ ఎకో కాన్సెప్టే. ఇతను సౌండ్ ఎమిట్ చేశాడు, సౌండ్ వెళ్ళి ఈ మౌంటైన్ స్ట్రైక్ అయ్యి మళ్ళీ వచ్చింది. ఓకే, ఇతను ఎంత ఫ్రీక్వెన్సీతో సౌండ్ వదిలాడు, మళ్ళీ ఇతను ఎంత ఫ్రీక్వెన్సీ సౌండ్ విన్నాడు, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంటే దాన్ని డోప్లర్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని డోప్లర్ షిఫ్ట్ అంటారు. డోప్లర్ షిఫ్ట్ which is equal to sound emitted minus sound observed. ఓకే, సౌండ్ ఎమిటెడ్ మైనస్ సౌండ్ అబ్జర్వ్డ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీస్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడిన సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత, ఆ ఫ్రీక్వెన్సీ వెళ్ళి స్ట్రైక్ అయ్యి రివర్స్ నీ చెవులో ఎంత ఫ్రీక్వెన్సీతో పడింది, ఈ రెండింటి డిఫరెన్స్నే నువ్వు డోప్లర్ షిఫ్ట్ అంటారు. దిస్ ఈజ్ ద డోప్లర్ ఎఫెక్ట్. ఓకే, ఈ నీకేదో మళ్ళీ వినబడుతుందో దాన్నే డోప్లర్ ఎఫెక్ట్ అంటారు. అపరెంట్ ఫ్రీక్వెన్సీ, యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అనే 2 టర్మ్స్ ఉంటాయి ఇందులో. నువ్వు ఇప్పుడు ఇక్కడ సౌండ్ ఎమిట్ చేసావు, మళ్ళీ సౌండ్ నీకు వినపడింది, సో ఇట్ ఈస్ ఎ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. నువ్వు ఎంత ఇచ్చావు అంతే వస్తుంది నీకు. అదే నువ్వు ఈ పొజిషన్ నుంచి ఇటుగానే మూవ్ అయ్యావు అనుకో, దెన్ ద ఫ్రీక్వెన్సీ విల్ చేంజెస్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అపరెంట్ ఫ్రీక్వెన్సీ. అపరెంట్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడదాం. వేరే అపరెంట్ ఫ్రీక్వెన్సీ అంటే నువ్వు సౌండ్ ఎమిట్ చేసిన తర్వాత మళ్ళీ నీకు వాపస్ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ప్లస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ డివైడెడ్ బై వెలాసిటీ ఆఫ్ సౌండ్ ప్లస్ మైనస్ వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ ఆర్ ఐ కెన్ సే యాక్చువల్ ఫ్రీక్వెన్సీ. నువ్వు ఫస్ట్ సోర్స్ ఏదైతే సౌండ్ ఎమిట్ చేసిందో దాని ఫ్రీక్వెన్సీ ఎంత. ఓకే, వెలాసిటీ ఆఫ్ సౌండ్ నీకు తెలుసు, ఇక్కడ కూడా వెలాసిటీ ఆఫ్ సౌండ్ నీకు తెలుసు, 330 meters per second. అండ్ V0 ఇస్ ది వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్. ఓకే, ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, ఇక్కడ ఎమిటర్ ఉంది. సపోజ్ ఇది ఎమిట్ చేసింది, అబ్జర్వర్ మూవ్ చేస్తున్నాడు, ఇటుగానే మూవ్ అవుతున్నాడు అనుకో, నీకు ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. అదే ఈ సోర్స్ ఏదైతే ఉందో ఇది మూవ్ అయింది అనుకో అటు ఇటు, దెన్ ఆల్సో ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ విల్ చేంజెస్. ఓకే, క్లియరా? సో ఫస్ట్ సమ్ కేసెస్ చూద్దాం. ఒకవేళ అబ్జర్వర్ ఉన్నాడు, ఇక్కడ సోర్స్ ఉంది, అబ్జర్వర్ ఒకవేళ ఇటు మూవ్ అయ్యాడు అనుకో, అంటే అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ ఏవే. నేను దీనికి ఒక సైన్ కన్వెన్షన్ గుర్తుపెట్టుకున్నా. లైక్ కోఆర్డినేట్ సిస్టమ్ దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ నెగిటివ్ కదా ఎక్స్-యాక్సిస్లో. అంటే అబ్జర్వర్ కానీ లేకపోతే సోర్స్ కానీ ఈ డైరెక్షన్లో మూవ్ అయితే మైనస్ వస్తుంది, V మైనస్ V0 బై V ఆర్ V బై V మైనస్ VS. ఓకే, అర్థమైందా? అదే అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో మూవ్ అయితే V ప్లస్ V0 బై V ఇంటూ N ఈజ్ ఈక్వల్ టు N డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై V ప్లస్ VS ఇంటూ N. అంటే ఏం చేస్తున్నానంటే ఇక్కడ సపోజ్ అబ్జర్వర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడంటే న్యూమరేటర్లో అబ్జర్వర్ ఉంటుంది, డినామినేటర్లో సోర్స్ ఉంటుంది. సో అబ్జర్వర్ ఏమవుతున్నాడు అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాడు, విచ్ ఇస్ అ పాజిటివ్ డైరెక్షన్. సో V ప్లస్ V0 ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ది అబ్జర్వర్. అదే సెకండ్ కేసులో అబ్జర్వర్ సోర్స్ మూవ్ అవుతుంది ఈ డైరెక్షన్లో, సో V ప్లస్ VS. క్లియరా? అయితే ఇప్పుడు ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యారనుకో మైనస్ వస్తుంది, సింపుల్ అంతే. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ అడుగుతాడు, మనం నెక్స్ట్ వీడియోస్లో ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ ది వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ చేయండి మీకు 2021 ఈసెట్ డీటెయిల్గా లెక్చర్స్ కావాలో లేదో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.